బైబిల్ కనుగొనండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు. ఈరోజు మరి ఫాదర్స్ డేగా ప్రపంచం అంతా కూడా చాలా బాగా తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మాటలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనను ఇచ్చేటువంటివిగా ఉన్నాయి. భూమి మీద ఎవ్వరికి కూడా మీరేం పేరు పెట్టవచ్చు, తండ్రి అని పేరు పెట్టవచ్చు అంటున్నాడు. మరి భూమి మీద తండ్రి అని పేరు పెట్టకపోతే అసలు ఫాదర్స్ డే అనే దానికి అర్థం అనేది ఉండదు. అయితే ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చెప్పుంటాడో అనేటువంటిది చాలా ముఖ్యం. సహజంగా మనం ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మన భారతదేశానికి మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటాం. తర్వాత కొన్ని డాక్టరీన్స్ అనేటువంటివి ఉంటాయి, సిద్ధాంతాలు. వాటికి ఫాదర్ ఆఫ్ డాక్టరీన్ అని అంటారు, పితామహులు అని కూడా పిలుస్తారు. కొన్ని సిద్ధాంతాలకి, కొన్ని ప్రయోగ కార్యక్రమాలకు ఆ పేరు పెట్టి పిలుస్తారు. కొంచెం బిబ్లికల్గా మనం ఆలోచన చేసినప్పుడు పోయిన వారం విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును చూసాం. తర్వాత ఫిజికల్గా ప్రతి వ్యక్తికి కూడా ఒక తండ్రి అనబడేటువంటి వాడు ఖచ్చితంగా ఉంటాడు. కొంచెం స్పిరిచువల్ వేకి వస్తే మరి పౌలు తిమోతిని కుమారుడిగా పిలిచినట్లు నేను కనిన నా కుమారుడు అంటే ఆత్మీయ తండ్రిగా పౌలు తిమోతికి ఉన్నట్టు మనం చూస్తాం. మరి భూమి మీదనే ఇటువంటి తండ్రుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఎందుకు భూమి మీద ఎవరికి కూడా తండ్రి అనే పేరు పెట్టొద్దు అని అన్నాడు? మరి ఇటువంటి వారికి తండ్రి అని పేరు పెట్టడం తప్ప అంటే తప్పు అయితే కాదు. ఫిజికల్గా ఉన్నటువంటి తండ్రిని మనం తండ్రి అని పిలుస్తాం. బైబిల్లో కూడా తండ్రిని గురించి సామెతల గ్రంథంలో ఇంకా చాలా దగ్గరగా మనం చూస్తాం. అబ్రహాము ఇస్సాకు తండ్రిగా, ఇస్సాకు యాకోబు తండ్రిగా వాళ్ళు ఫిజికల్గా పిలువబడ్డారు. అందుకే ఇస్సాకు మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు నా తండ్రి అని ఇస్సాకు తండ్రి అని అబ్రహామును పిలవడం మనం చూస్తాం. అలాగే విశ్వాసులకు అబ్రహాము తండ్రిగా పిలువబడడం కూడా బైబిల్లో రాయబడి ఉంది. మరి ఏ కాంటెక్స్ట్ లో, ఏ విధానంలో యేసు ప్రభు మరి భూమి మీద తండ్రి అని పేరు పెట్టద్దు అని ఉంటాడు? ఇంకొకసారి చదవకుండా వచ్చినాన్ని. ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి భూమి మీద వివిధ రకాలుగా మన తండ్రులు కనిపిస్తున్నారు. అవన్నీ వాస్తవం, మంచిదే. అయితే కొద్దిమంది విగ్రహాలను కూడా తండ్రి అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్లో కూడా అటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. విగ్రహాలను తండ్రిగా పిలిచిన సందర్భం. అలాగనే కొద్దిమంది సైతాన్ని తండ్రిగా కూడా చేసుకున్నారు. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. 8:44 యోహాను సువార్త. మీరు మీ తండ్రి యొక్క మీ తండ్రి
తండ్రి యగు మీ తండ్రి మీ తండ్రి యొక్క దురాశలను మీరు నెరవేర్చేటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇన్నర్ మీనింగ్ ఏంటి అని అంటే, ఆ దురాశలు నెరవేరుస్తున్నటువంటి వారికి తండ్రి ఎవరు? ఇక్కడ అపవాది అని ఇన్నర్ మీనింగ్ లో మనం దాన్ని అంతరార్థంలో చెప్పుకోవచ్చు. తర్వాత యేసు ప్రభు పరిసర శాస్త్రం గురించి మాట్లాడుతూ సర్ప సంతానమా అని కూడా పిలిచిన సందర్భం బైబిల్లో మనకు కనిపిస్తుంది. సరే, అవన్నీ కొంచెం మనం పక్కన పెట్టి కాంటెక్స్ట్ లోకి వెళ్తే, యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకం ముందు ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఈ రాత్రి మెసేజ్ ఇది. మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. భూమి మీద పితామహులుగా పిలువబడినప్పటికీ, భౌతిక సంబంధమైన తండ్రులుగా పిలువబడినప్పటికీ, ఆత్మ సంబంధమైన తండ్రులుగా పిలువబడినప్పటికీ, పరలోకంలో మాత్రం ఒకే ఒక తండ్రి ఉన్నాడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో సరే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. 12:9 చదవం. 12:9. మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఇక్కడ ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి అని చూస్తా ఉన్నాం. అంటే శరీర సంబంధమైనటువంటి తండ్రులు అనేక మంది ఉన్నారు. అందుకే అక్కడ ప్లూరల్లో ఆ వచనం మనం చదువుతాం. వారి యందు అని చదువుతాం. శరీర సంబంధులైన తండ్రులు మనకు మనకు శిక్షకులై ఉండేది. అంటే శరీర సంబంధమైనటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నప్పటికీ ఆత్మలకు మాత్రం ఒకే ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. కనుక మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆత్మకి ఒకే ఒక తండ్రి ఉన్నాడు. అంటే ఎవ్రీ సోల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రతి ఆత్మ దేవుడి నుండి వచ్చేటువంటిది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా ఎవరు చూస్తారట? అతని సంతానము. సంతానం అంటే ఎవరు తెలియదు. అతని సంతానం అంటే అతను ఏమైనట్టు అర్థం? తండ్రి అయినట్టు అర్థం. ఏం చేస్తున్నాడు? అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి ప్రజల కోసం ఎవరు చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభు చేశారు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ప్రభు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసేటువంటిదిగా, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచుకోవడం, మన దోషములను బట్టి నలపడతాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. కాబట్టి ఆత్మలకు తండ్రిగా యేసుక్రీస్తు ప్రభు ఈ సందర్భంలో మనకు కనిపిస్తాడు. ఎందుకు యేసుక్రీస్తు తన సంతానం కొరకు లేక మానవాళి కొరకు అపరాధ పరిహారార్థ బలి చెల్లించాడు అంటే, ఈ తండ్రి పిల్లల రిలేషన్షిప్ ఏర్పడేదానికి.
యేసుక్రీస్తు ఒకవేళ సిలువలో మరణించకపోతే, రక్తం చెందించకపోతే మనిషికి దేవునితో తండ్రి సంబంధం అనేది ఏర్పడదు. తండ్రి సంబంధం అనేటువంటిది ఏర్పడదు ప్రియ. అందుకే అక్కడ ఏమో చూస్తున్నామంటే అతని సంతానం చూచును అంటే పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువు అపరాధ పరిహారార్థ బలి ఎవరి కోసం చేశాడు అంటే సమస్త మానవుల కోసము చేశాడు. అంటే సమస్త మానవులందరికీ కూడా ఆయన తండ్రి అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టుకను గురించి కూడా ప్రవక్త అయిన యెషయా రాస్తూ ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడును అని మాట్లాడుతూ ఆయన నిత్యుడకు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు అధిపతి, నిత్యుడకు. సరే, ఇప్పుడు దేవుడు తన వైపు నుండి ప్రజలను తన పిల్లలుగా మార్చుకునేటువంటి ప్రక్రియను చేశాడు. అయితే ప్రజలు దేవుని పిల్లలుగా మారాలి. అప్పుడు తండ్రి పిల్లల యొక్క రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా మారగలరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1వ అధ్యాయం 12వ వచనం. తనని అందరూ అంగీకరించారో వారందరికీ అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి ఏమవుటకట దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము. చూడండి, యేసుక్రీస్తు ప్రజలను తన పిల్లలుగా చేసుకునేదానికి సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రజలు దేవునికి పిల్లలుగా మారేదానికి యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు తండ్రి పిల్లల సంబంధం అనేటువంటిది మొదటిది అయిపోయింది. ప్రభువు లోకంలో ఉన్న మనుషులందరి కొరకు కూడా సిలువలో ప్రాణం పెట్టాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. అయితే ఎవరైతే యేసు, అందుకే అక్కడ వచ్చిన ఏమని చూస్తామంటే ఎందరైతే తన్ను అంటే ఎంతమంది అయితే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు శిలువ మరణమందు విశ్వాసం ఉంచుతారో వారే దేవుని పిల్లలుగా మారుతారు. అప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది దేవునికి దేవుని పిల్లలకు మధ్య ఏర్పడుతుంది. ఈ రిలేషన్షిప్ లేకుండా మనం దేవుణ్ణి తండ్రి అని పిలవలేము. ఒకవేళ మామూలుగా పిలవచ్చేమో కానీ ఆ రియల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉండదు. తర్వాత మరి తండ్రి పిల్లల యొక్క సంబంధం గురించి ఆలోచన చేసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 10:29. మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలకు పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడద్దు. మీ తండ్రి సెలవు లేనిదే అంటున్నాడు. అంటే దేవుని ఎప్పుడైతే మనం లేక యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం రక్షకుడిగా అంగీకరించామో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, దేవునికి మనకు మధ్య తండ్రి పిల్లల యొక్క రిలేషన్షిప్ అనేది ఏర్పడింది, సంబంధం ఏర్పడింది. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి అంటే అర్థం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల అంత శ్రద్ధను కలిగి ఉన్నాడు. మీ తండ్రి సెలవు లేనిదే ఒక్క వెంట్రుకైనా నేల రాలదు అంటే we don't know how many hairs are head. ఎన్ని వెంట్రుకలు మన తల మీద ఉన్నాయో మనకు తెలియదు. we can't count them. వాటిని మనం లెక్క పెట్టలేము. కానీ ఇక్కడ ఈ వచనం ఎలా ఉంది అంటే
దేవుడు అంత శ్రద్ధను మన పట్ల కలిగి ఉన్నాడు. అంత జాగ్రత్త మన పట్ల ఆయన తీసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునకడు నిద్రపోడు. చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే అంత బలమైనటువంటి కాపుదలను దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. 6:8. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. మీకు అక్కరగా ఉండేది ఆయనకు తెలుసు. మీరు మీ తండ్రిని అడగక మునిపే, చూడండి ఇక్కడ కూడా రిలేషన్షిప్ అనేది మనం చూస్తాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏదైతే అవసరం ఉందో అది ఆయనకు తెలుసు. ప్రత్యేకంగా ఈ 6వ అధ్యాయంలో ఆహారం గురించి, వస్త్రముల గురించి మాట్లాడతాడు. అంటే ఫండమెంటల్ నీడ్స్, ప్రాథమిక అవసరతలు. ఇక్కడ మన జీవితంలో భౌతికంగా మనం ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాం. కొద్దిమందికి డబ్బులు కావాలి, కొద్దిమందికి వస్త్రాలు కావాలి, కొద్దిమందికి ఆహారం కావాలి, కొద్దిమందికి గృహం కావాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ నీడ్. మనకు ఎన్నో అవసరతలు అనేవి కలిగి, కొద్దిమందికి ఉద్యోగం కావాలి, వివిధ రకాల అవసరతలను మనం కలిగి ఉన్నాం. అయితే దేవుడు ఎలా ఉన్నాడు అంటే, మనం మన తండ్రిని అడగక మునిపే మనకి ఏది కావాలో అది ఆయనకు తెలుసు. ఆ రిలేషన్షిప్ అలాంటిది. కొన్నిసార్లు రేపు మనకి ఏం కావాలో తెలియదు, కానీ రేపు మనకి ఏం కావాలో అనేది దేవునికి తెలుసు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ సమయంలో ఏమేమి కావాలో కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ ఏ సమయంలో ఏమేమి కావాలి అనేది మన విషయంలో దేవునికి తెలుసు. కాబట్టి తండ్రి బిడ్డల మధ్య ఈ రిలేషన్షిప్ అనేటువంటిది చాలా గొప్పది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనవి జ్యోతిర్మయులకు ఎవరి నుండి వస్తున్నాయట? తండ్రి వద్ద నుండి వస్తాయి. ఏమొస్తున్నాయంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము. దేవుడు ఇచ్చేటువంటి ఈవులు, దేవుడు ఇచ్చేటువంటి వరములు ప్రియ శ్రేష్టమైనటువంటివిగా ఉంటాయి. బైబిల్లో కొద్ది మందిని గురించి ఆలోచన చేసినప్పుడు, ఉదాహరణకి యోసేపు, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి యోసేపు. చూడండి, యోసేపుని గురించి కొంచెం మనం ఆలోచన చేస్తే, యోసేపు దగ్గర డబ్బు లేదు. యోసేపు పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపించడం. యోసేపు ఎలా ఉన్నాడు అంటే అమ్ముబడినటువంటి వ్యక్తి. హి వాస్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్. ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి. యోసేపుకు నానేటువంటి వారు ఎవరు లేదు. హి వాస్ లోన్లీ పర్సన్, ఒంటరి వ్యక్తి. ఊరు కాని ఊరు, ప్రజలు కాని ప్రజలు, భాష కాని భాష. అటువంటి పరిసర ప్రాంతంలో యోసేపు జీవిస్తూ వచ్చాడు. చేయని నేరానికి తీసుకెళ్లి చెరలో వేశాడు. అది యోసేపు యొక్క కార్యం. అటువంటి యోసేపుకి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఈవుని ఇచ్చాడు, ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటది? ఏంటి? కలకి భావం చెప్పేటువంటి జ్ఞానం. ఆ దినాల్లో ఐగుప్తు సామ్రాజ్యం ఎలాంటిది అంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి సామ్రాజ్యం.
ఫరోలు చాలా జ్ఞానవంతులుగా ఉండేవారు. ఫరోల కింద ఎంతో మంది జ్ఞానులు పనిచేసేవారు. అటువంటి దినాల్లో ఫరోకి కళ వచ్చినప్పుడు ఆ కళకి భావం ఎవరూ చెప్పలేకపోయారు. రాజ్యం అంతా కూడా కలవరపడతా ఉంది. రాజు కలవరపడతా ఉన్నాడు. ఆ సమయంలో యోసేపును అక్కడికి పిలిపిస్తే యోసేపు కళ యొక్క భావాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అతను ఎలా చెప్పగలిగాడు అని అంటే, దేవుడు అతనికి అటువంటి జ్ఞానం ఇచ్చాడు. అది మనకి నిర్గమాకాండంలో కనిపించదు, అపోస్తల కార్యంలో కనిపిస్తుంది. అపోస్తల కార్యంలో కనిపిస్తుంది దేవుడు యోసేపుకు జ్ఞానం ఇచ్చినటువంటి సంగతి ప్రియులారా. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యము 7వ అధ్యాయం. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. అతనికి అనుగ్రహించినాడు. ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే దేవుడు. ఒక్కసారిగా ఒకే ఒక్క రోజు యోసేపు గొప్ప అధిపతి అయిపోయాడు. చూడండి 41వ అధ్యాయము ఆదికాండము 38వ వచనం చదవండి. 41:38. చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని ఫరో అంటున్నాడు. సేవకులను చూసి అంటున్నాడు, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని we can't find out such a man. ఇటువంటి వ్యక్తిని మనం కనుగొనలేము మన సామ్రాజ్యంలో. ఆ జ్ఞానము, ఆ తెలివితేటలు దేవుడు యోసేపుకి ఇచ్చాడు. కాబట్టి యోసేపు ప్రమేయం లేకుండానే ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా మారాడు. ఫరో తర్వాత ఫరోగా మారాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు యోసేపుకి. తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని మనం నిర్గమకాండంలో చూస్తాం ప్రియులారా. ఈ ప్రత్యక్ష గుడారపు పనుల్లో శ్రేష్టమైనటువంటి ఉపకరణములు చేయబడ్డాయి. గంగాళం అయితేనేమి, బలిపీఠం అయితేనేమి, తర్వాత మరి మందసం అయితేనేమి, ఇలాంటి వాటిని చేస్తుంది ఎవరు అంటే, ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? బెసలేలు అనేటువంటి వ్యక్తికి దేవుడు జ్ఞానం ఇచ్చి వాటిని చేయించాడు. చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు. ఇంకా ఇలా ఎంతో మందిని బైబిల్లో మనం చూడవచ్చు. చేపలు పట్టేటువంటి జాలర్లు పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయులు, అటువంటి వారికి దేవుడు అద్భుతమైనటువంటి వరాలను ఇచ్చాడు. వారి ద్వారా గొప్ప సూచక క్రియలు జరిగించబడ్డాయి, గొప్ప అద్భుతాలు జరిగించబడ్డాయి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొక్క నుండి వచ్చును. లూకా సువార్త 15వ అధ్యాయము. తండ్రికి పిల్లలకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదో అనేది తండ్రి వైపు నుంచి మనం చూస్తూ వస్తున్నాం. 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంది. చూడండి ఎటువంటి గొప్ప ప్రేమ గల తండ్రి, కనికరం గల తండ్రి. ఇక్కడ పేర్కొనబడినటువంటి తండ్రి దేవునికి పోలిక ప్రియ. తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయినటువంటి కుమారులకు కుమార్తెలకు పోలిక.
తండ్రికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు కొన్నిసార్లు మన బలహీనతలు, మన అవిధేయతలు, మన తిరుగుబాటు స్వభావం మనల్ని తండ్రికి దూరంగా తీసుకెళ్తుంది. తండ్రికి దూరంగా వెళితే మన జీవితం అధోగతి అయిపోతుంది. తండ్రికి దూరంగా వెళితే అనాథలం అయిపోతాం. తండ్రికి దూరంగా వెళితే దిక్కులేని వాళ్ళం అవుతాం. తండ్రికి దూరంగా వెళితే మనకున్నవన్నింటినీ కోల్పోతాం. తండ్రికి దూరంగా వెళితే యు కాంట్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్, యు కాంట్ ఎక్స్పీరియన్స్ ద కంపాషన్ ఆఫ్ ద ఫాదర్, యు కాంట్ ఎక్స్పీరియన్స్ ద కైండ్నెస్ ఆఫ్ ఫాదర్, యు కాంట్ ఎక్స్పీరియన్స్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ ఫాదర్ when you are far your father. తండ్రికి దూరంగా ఉంటే తండ్రి ఇచ్చేటువంటి దయ, తండ్రి ఇచ్చేటువంటి క్షమాపణ, తండ్రి యొక్క కనికరాన్ని మనం అనుభవించలేము. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిన్నగా తిరిగి ఇంటికి వస్తూ ఉంటే దూరం నుంచి తండ్రి చూశాడు. చూసినప్పుడు వాస్తవానికి కోప్పడాలి, కానీ కోప్పడట్లేదు. తండ్రి పరిగెత్తుతున్నాడు, అమాంతంగా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. అప్పటికి ఆ కుమారుడు ఎలాంటి స్థితిలో ఉంటున్నాడు అంటే హి లాస్ట్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని కోల్పోయాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటా, వస్త్రాలు కూడా బహుశా చిరిగిపోయినాయేమో, మాసిపోయినాయేమో. అటువంటి చిందర వందరగా ఉన్నటువంటి కుమారుని చూసి తండ్రి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం దేవునికి విరోధంగా జీవించినప్పుడు ఒంటరి వారం అయిపోతాం. కానీ దేవుడు ఆయన కనికరము, ఆయన ప్రేమ మనల్ని వెంటాడతాడు. ఎప్పుడెప్పుడు నా కుమారుడు లేక నా కుమార్తె నా దగ్గరికి తిరిగి వస్తాడు. నాకు పాట పాడేది కదా, ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారు ఎదురు చూస్తా ఉంటాడు. అది తండ్రికి పిల్లలకు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. అయితే మన వైపు నుంచి లేక పిల్లలుగా మన వైపు నుంచి తండ్రి విషయంలో మనం ఏం చేయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి పాయింట్స్ తండ్రి వైపు నుండి మన పట్ల తండ్రి ఏం చేశాడో అనేది చూసాం. అయితే ఆ తండ్రి పట్ల పిల్లలుగా మనం ఏం చేయాలో అనేటువంటిది 4 విషయాలు చూసి వాక్యాన్ని ముగిద్దాం. మొదటిగా మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును. తండ్రిని ఏం చేయాలట? పిల్లలు ఘనపరచాలి. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత కుమారులు తండ్రిని ఘనపరచుకోవాలి. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణి గౌరవించాలి. కొన్నిసార్లు మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుని నామము అపకీర్తి పాలవుతూ ఉంటుంది, అన్యుల మధ్య దూషింపబడుతూ ఉంటుంది. దేవుని నామము పరిశుద్ధమైంది. We are not worthy even to pronounce the name of the Lord. యూదులు యెహోవా పేరుని ఉచ్చరించేదానికి భయపడిపోతారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే షార్ట్ ఫామ్ లో YHHH అని పెట్టుకున్నారు.
యాహ్వే అని. అది ప్రొనౌన్సియేషన్ కాదు. అంటే దేవుని నామమును ప్రొనౌన్స్ చేయాలంటే భయపడిపోతారు వాళ్ళు. అయ్యా మీ దేవుని పేరు ఏంటి అని అంటే పిలిచికెళ్ళి ఇసుకలో రాస్తారు పిల్లలు, ఇది మా దేవుని పేరు అని. అంటే వాడు చెప్పుకోలేదని భయం పడుతుంది. అందుకే దానికి పర్యాయపదం జోడించుకున్నాడు అడవునాయని. కానీ కొన్నిసార్లు మనం దేవుని నామము మనల్ని బట్టి దూషించబడతా ఉంది. తాగుబోతులు దూషిస్తారు, అల్లులు దూషిస్తారు, ఇతర మతస్థులు దూషిస్తారు. మనల్ని బట్టి దేవుని నామం దూషించబడినప్పుడు దేవుడు చాలా వెరీ సాడ్, చాలా దుఃఖపడతాడు. నదులారా, ఎంతకాలము నా నామమును అవమానపరిచింది. చూడండి అసలు మాట, నాకు రావాల్సిన ఘనత ఎక్కడ అంటున్నాడు. నన్ను మీరు తండ్రి అని పిలుస్తున్నారు, మంచిదే. కానీ పిల్లలు తండ్రికి ఘనతని ఇస్తారు కదా, ఆ ఘనత ఎక్కడ అంటున్నాడు. పిల్లలు ఒకవేళ మన నోటి మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన అలవాట్లను బట్టి దేవుడి నామం దూషించబడతా ఉందేమో. ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మన వైపు నుంచి తండ్రికి ఘనత తెచ్చేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. 5:44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. మీరు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి. చాలా కష్టం పిల్లలు. శత్రువులను ప్రేమించడం అనేది చాలా కష్టం. Sometimes it is not possible for us to love our enemies. కానీ దేవుడు అంటాడు, మీ శత్రువులను ప్రేమించండి. మీరు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు ఆ రిలేషన్షిప్ జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుడిని అడగాలి, ప్రభు క్షమించే మనసు నాకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేసే మనస్సు నాకు. దేవుడు చూపిస్తాడు. తర్వాత మూడవదిగా యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని చాలు. వీళ్ళు ఈ వచనానికి కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే, మరి తండ్రితో యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తుతో తండ్రి కలిసిపోయినారు. అక్కడ ఒక యూనిటీ అనేది మనం చూస్తాం పిల్లలు. ఆ యూనిటీని ప్రభు ఏ విధంగా చెప్తున్నాడంటే, ఆయనతో విశ్వాసం వచ్చినటువంటి వాళ్ళు ఆయనతో కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండుట. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు యూనిటీలో జీవించాలనేదే ఇక్కడ ఉద్దేశం. ఐక్యత కలిగి జీవించడం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి సహోదరులుగా సహోదరులు ఒకటే, సహోదరులు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి సహోదర సహోదరులు అందరూ కూడా ఐక్యత కలిగి జీవించడం. హ్యావింగ్ వన్నెస్ ఆఫ్ మైండ్, హ్యావింగ్ వన్నెస్ ఆఫ్ హార్ట్, ఏక మనసు కలిగి, ఏక హృదయాన్ని కలిగి, ఏక తాత్పర్యాన్ని కలిగి జీవించడం. కొన్నిసార్లు సంఘంలో ఐక్యత లేకపోయినప్పుడు, సంఘంలో విశ్వాసుల మధ్య సమాధానం లేనప్పుడు మనం దేవుని యొక్క పిల్లలుగా జీవించలేము, కనపడలేము. ఆ రీతిగా కనపడలేము. ఒకే స్వరంతో అందరం కలిసి తండ్రిని అంటున్నాం, కానీ ఐక్యత లేకుండా జీవించున్నాం. ఒకరంటే ఒకరికి పడద్దాం. ఒకరి కోసం ప్రార్థన చేస్తారు, ఇంకొకరి కోసం ప్రార్థన చేయలేరు. ఒకరింటికి వెళ్ళగలరు, ఒకరింటికి వెళ్ళలేరు. ఒకరితో మాట్లాడగలరు, ఒకరితో మాట్లాడలేరు. ఇవన్నీ అనైక్యతకు సూచనలు. As children of God, we need to have the unity among us. దేవుని పిల్లలుగా మన మధ్య ఐక్యతను కలిగి ఉండడం అనేది చాలా అవసరం. అది చివరిగా యేసుక్రీస్తు ఇంకా మనకు తండ్రికి మనకు మధ్య రిలేషన్షిప్ అర్థం కావాలి అంటే యేసుక్రీస్తుకు తండ్రికి మధ్య ఉన్న రిలేషన్షిప్ మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా దేవునితో అటువంటి రిలేషన్షిప్ కలిగి ఉంటాం. సరే, ఒక విషయం మనం చూసి ముగిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం చదువుకుందాం. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. చాలు. మీరెందుకు నన్ను వెతుకుతా ఉన్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలను. ఐ షుడ్ బి ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. నా తండ్రి పనుల మీద నేను ఉండాలి. ప్రియుల దేవుని పిల్లలుగా మనకు కూడా దేవుని పని అనేది ఒకటి ఉంది. దేవుని పని అనేటువంటిది ఒకటి ఉంది. ఏంటి ఆ పని అని అంటే, మరి ఇతరులను దేవుని రాజ్యంలోకి తీసుకుంటారు, ఇతరులకు సువార్త ప్రకటించడం, దేవుని కోసం ఇతరులను సంపాదించడం. లోకంలో ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా తీసుకురాలి. ఒక ఆత్మను సంపాదిస్తే ఆ ఆత్మ నిత్యత్వంలో చూడగలుగుతాం. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మలను సంపాదించేటువంటి పని దేవుని పని. మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. నా తండ్రి పని చేయాలి. నేను నా తండ్రి పని చేయాలి. ప్రియుల మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి దేవుని పని అనేది ఉంది. ఆయన పొలంలో మనం పనిచేయాలి, సాక్ష్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలి, ఇతరులను దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. ఏదో ఒక విధంగా ఇతరులకు దేవుని వాక్యం తెలియజేయటం, ఏదో ఒక విధంగా. కాబట్టి దేవుని పిల్లలుగా మన బాధ్యత తండ్రి పట్ల ఎలా ఉండాలి అనేటువంటి 4 విషయాలు. పిల్లల విషయంలో తండ్రి ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడో అనేది 4 విషయాలు ఈ వర్తమానంలో మనము ధ్యానం చేస్తాం.
దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఆయన మా కొరకై మీరు శిలువలో ప్రాణం పెట్టి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకునేటువంటి నాయన ఏర్పాటును మీరు కల్పించారు. మీ అందరి విశ్వాసం ద్వారా మేము మీ పిల్లలుగా మార్చిపడగలము. ఈ భూమి మీద మీతో మాకున్నటువంటి అనుబంధము, బాధ్యత, పాత్రలు మేము చక్కగా నిర్వహించే వారంగా ఉండినట్లు కృప దయచేయండి. కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు మీరు మా కోసం ఎదురు చూసేటువంటి దేవుడుగా ఉంటావు. అవిధేయులైన వారి కొరకు దినమంతా నా చేతులు చాపి ఉన్నాను అని మీరు సెలవిచ్చారు. మా ప్రభువా, కనికరించండి, కృప చూపించండి. తండ్రిగా మీతో మాకున్నటువంటి ఆ సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు, కొనసాగించుకున్నట్టుకు సహాయం చేయండి. ఇంకా తండ్రికి బిడ్డలకు మధ్య ఉన్న రిలేషన్షిప్ను గురించిన అవగాహన, గ్రహింపు ప్రభావాలకు మెండుగా దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచున్నాను. మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుతున్నటువంటి సమయంలో ఆఫరెన్స్ తీసుకున్నాం. అందులో లేచి కూడా ఒక పాట పాడుతుంటే